హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను దోసకాయతోటి టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దోసకాయ, టమాటా వేసి దోసకాయ చూడండి ఎంత బావుందో. ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరుక్కున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇది కాస్త ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా దోసకాయని కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి గుజ్జంతా తీసేసేసి పైన పీల్ చేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోగా మనము ఉల్లిపాయల్లోకి కాస్త పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పలుకులు జీడిపప్పు, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, టొమాటోస్ అన్నీ కలిపి మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి మనం సన్నగా తరుక్కున్నటువంటి దోసకాయ ముక్కలను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ దోసకాయ టమాటో కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత కాస్త సారీ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు వేయటం వలన అందులో నుంచి కాస్త వాటరు వస్తుంది. ఈ విధంగా చూడండి. కాస్త వాటర్ కూడా బయటికొచ్చింది. ఆ తర్వాత ఇందులోకి కారం, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి గూడా వేశాను. ఇలా ఈ విధంగా జీలకర్ర పొడి అంతా వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ సమయం పట్టదు కుక్ అవ్వడానికి. ఆ తర్వాత చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ముద్దను ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి. దోసకాయ మిశ్రమంలోకి ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా పచ్చి వాసన పోయేసేసి నూనె వదిలే టైంలో మనము కాస్త వాటర్‌ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఇది చూడండి ఎంత బాగా ఉందో. బాయ్ అండి.